ఎండాకాలం వచ్చిందంటే కూరగాయలు అస్సలు తినబుద్ధి కాదు. ఇట్లా పచ్చి పులుసు చేసుకొని తినండి, పిల్లలు కూడా పెట్టండి. పిల్లలు అయితే చాలా బాగా తింటారు, అందరు ఇష్టంగా తింటారు. చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం తీసి పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో నేను చూపించినట్టు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డల పైన ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పిసుక్కోండి. అట్లా వేసుకుంటే చారు చాలా టేస్టీగా వస్తుంది అనమాట. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని పక్కకు తీసుకొని ఆ ఆనియన్స్ ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలి, అంతే, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చి పులుసు ఇట్లా చేసుకుంటే అన్నంలో తినడం కాదు, తాగేస్తారు కూడా, అంత బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేనైతే సమ్మర్ వచ్చిందంటే పచ్చి పులుసు రోజు చేసి పెడతాను ఇంట్లో, ఎందుకంటే మా పిల్లలు ఇంకా కూరగాయలు తినరు, ఇదే తింటారు. పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు చింతపండు చారుని పోసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే వేసుకోవాలి. చారు మాత్రం అస్సలు మసలనియొద్దు.